తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై ఫిర్యాదులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వీకరించారు. ప్రజా దర్బారుకు 150 మంది ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేశారు. ఇక అక్కడికక్కడే పరిష్కారమయ్యే పనులకు కూడా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శ్రీవాణి ద్వారా మనకి ఏదైతే దేవాలయాల నిర్మాణం ఉందో వాటి నిమిత్తం కూడా ఒక 6 అప్లికేషన్లు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇందులో ముఖ్యంగా చూస్తే 3 చోట్ల భూములు కబ్జాలు జరిగినట్టుగా ఈ యొక్క అర్జీల్లో పేర్కొన్నారు. ఒకటి వచ్చేసి శ్రీరంగపట్నం, ఇంకోటి కోటికేశ్వరం, ఇలా ఇంకొకటి వచ్చి బొచ్చింపేట గ్రామాల్లో భూములు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కబ్జా చేసి పక్కవారు ఇబ్బందులు పెడుతున్నట్టుగా వచ్చింది. అలాగే ఒక మిస్సింగ్ బాలిక, మైనర్ బాలిక మిస్ అయినట్టుగా కూడా ఒక అర్జీ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో మైనర్ బాలిక మిస్సింగ్ అయింది, పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాం. గత 2 నెలలుగా కూడా ఆ యొక్క దానికి పరిష్కారం రాలేదని చెప్పారు. పోలీస్ అధికారులకు కూడా ఆదేశించాం ఆ యొక్క సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పి. అది కాకుండా శ్రీవాణి ద్వారా